మన మనసులో మనం ఏమనుకుంటున్నామో ఎంత కాదనుకున్నా మన బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. ముఖ్యంగా మన యొక్క కనుబొమ్మలు, కళ్ళు ఈ ఏరియా మనం ఏమిటి, మన మనసులో ఏమనుకుంటున్నామో అని చెప్తుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు అందుకే. మీరు కావాలంటే గమనించండి. మనం ఏదైనా ఒక స్వీట్ ఎదుటి వ్యక్తికి ఇచ్చామనుకుందాం. తీసుకున్నప్పుడు వాళ్ళకి కనుక స్వీట్ చాలా ఇష్టమైతే అని వాళ్ళ కళ్ళలో చాలా ఆనంద మొగ్గులో చాలా పెద్ద వెప్పార్చిన కళ్ళతోటి ఉంటారు కావాలంటే చూడండి. అదే కనుక ఆ స్వీట్ ఇష్టమైతే అని ఫేస్ పెడతారు. అంటే కళ్ళు చాలా ముడుచుకుపోయి ఉంటాయి. కనుబొమ్మలులాగా ముడుచుకుపోయి ఉంటాయి. అంటే మనం ఏంటి, మన మనసులో ఏముంది అన్నది ఖచ్చితంగా మన ఫేస్ చెప్పేస్తుంది. లవ్ అయినా చెబుతుంది, హేట్ అయినా చెబుతుంది, సారో అయినా చెబుతుంది, హ్యాపీ అయినా చెబుతుంది. అదొకటే కాదు. ఈవెన్ మనం నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడినప్పుడు కూడా మన లోపల ఏమనుకుంటున్నామో ఎదుటి వ్యక్తికి ఎంత కాదనుకున్నా తెలుస్తుంది. మామూలుగా మనము కుర్చీలో కూర్చున్నప్పుడు కొంచెం చివరికి కూర్చుంటే ఒకలాగా, లోపల కూర్చుంటే ఇంకోలాగా మన మనసులో ఉన్నట్టు లెక్క. చివర కూర్చున్నామంటే త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నామని, లోపల కొంచెం రిలాక్స్డ్గా కూర్చున్నామంటే బిందాస్గా ఉన్నామని అర్థం. ఇవన్నీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్సా, నిజంగా ఉంటాయా? నేను కుర్చీకి ముందే కూర్చుంటాను కానీ నాకు మాత్రం రిలాక్స్గా ఉండాలని ఇలాంటి ఏమంటామంటే వితండపు వాదనలకి నేను సమాధానం చెప్పను. కానీ ఖచ్చితంగా మన బాడీ లాంగ్వేజ్ వేగంగా నడుస్తున్నామా, మెల్లగా నడుస్తున్నామా, నేను అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి ఏంటంటే మనకి తెలియకుండా మనం వీటికి అలవాటు పడిపోవడం వల్ల చిన్నప్పటి నుంచి అంటే పదే పదే అదే అదే చేయడం వల్ల మనం మామూలు సర్కమ్స్టెన్సెస్లో కూడా అలాగే బిహేవ్ చేస్తాం. అంటే కొంతమంది వేగంగా నడుస్తారు. నిజానికి వాళ్ళ లోపలేం కంగారు లేదు. కానీ వేగంగా నడవడం 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 చిన్నప్పుడు అలవాటైపోయారు. ఆ కంగారులో అలవాటు పడిపోయారు. ఆ లోపల మనసు లోపల హడావిడి వల్ల వేగంగా నడవడం అలవాటైపోయింది. వేగంగా మాట్లాడడం అలవాటైపోయింది. ప్రతిదానికి ఇలాగా చికాకు మొహం పెట్టడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైపోయి మామూలు ఎప్పుడూ కూడా నవ్వుతున్నప్పుడు కూడా చికాకు ఫేస్ పెడతారు యాక్చువల్గా. ఇలాగే పెడతారు యాక్చువల్గా. కొంతమంది ఎప్పుడూ నవ్వడం అలవాటైపోయి విషాదం నవ్వుతూ ఉంటారు యాక్చువల్గా. అంటే నేను ఏమంటానంటే మన బాడీ లాంగ్వేజ్ మీద మనం కమాండ్ తెచ్చుకుందాం. షేక్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, నిలబడటం కావచ్చు, దూరంగా దగ్గరగా నిలబడటం కావచ్చు, మన మనసు లోపల ఏవైతే ఉన్నాయో అవి బయటికి కనిపిస్తాయని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసి మన బాడీ లాంగ్వేజ్ మీద మనమే ఒక కమాండ్ తెచ్చుకొని, కంట్రోల్ తెచ్చుకొని, ఒక గైడ్ లాగా మనం బిహేవ్ చేస్తాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.